స్పీడ్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 10, 11, 15 వార్డులలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డులలోని సమస్యలపై కాలనీల్లోని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ హాస్టల్ను తనిఖీ చేసి విద్యార్థులకు సరైన భోజనం పెడుతున్నారా అనే విషయంపై ఆరా తీశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వాసా నవీన్ అనే యువకుడు హిమాచల్ ప్రదేశ్లోని 14,000 అడుగుల ఎత్తు కలిగిన భృగు శిఖరాన్ని ఎక్కి భారత జాతీయ జెండాతో పాటు జనసేన పార్టీ జెండాను కూడా ఎగరవేసి జనసేన కీర్తి ప్రతిష్టలను పెంచారని జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ అధ్యక్షులు బూరగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఖమ్మం టీఎస్ఆర్టీసీ బస్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. ఆర్టీసీ సంస్థలలో పనిచేస్తున్న 44,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆరా షహీద్ దర్గాలో కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 24 కోరికలు తీరాలని, చంద్రబాబు సీఎం కావాలని, తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుని ప్రత్యేకంగా తయారు చేసిన 24 కేజీల రొట్టెని ఆయన పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఓ వేప చెట్టును నరుకుతూ ఉండగా అకస్మాత్తుగా వేప చెట్టు నుండి నీరు ఉబికి వచ్చింది. ధారలా కారుతున్న మంచినీటిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. శ్రీకాకుళంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఎస్సీబీకి అడ్డంగా బుక్ అయ్యాడు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గౌరీశంకర్రావు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో అమానుషం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఇంటికి తాళం వేయించాలని సర్పంచ్ భర్త పంచాయతీ తీర్పు చెప్పాడు. 24,000 రూపాయలు బాకీ తిరిగి చెల్లించలేదని ఇంటికి తాళం వేయించారు. దీంతో రాత్రంతా ఆరు బయట చిమ్మ చీకటిలో శ్రీనివాస్ కుటుంబం నిద్రించింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేపట్టింది. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ట్రాన్స్ట్రైట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగబేత అంశంపై గతంలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కిడ్నాప్ మరియు హత్యాయత్నం కేసును అనంతపురం 3వ పట్టణ పోలీసులు 48 గంటలలోపు ఛేదించి 7 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఎస్పీకే శ్రీనివాసరావు 3వ పట్టణ పోలీసులను అభినందించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకున్న వినియోగదారులు కల్తీ పెట్రోల్ పోశారంటూ ఆందోళనకు దిగారు. కల్తీ పెట్రోల్ కోసం ఆందోళన చేపట్టిన వినియోగదారులకు బీఎస్పీ మద్దతు ప్రకటించి న్యాయం చేసి సదరు పెట్రోల్ బంకుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రో చిత్రం విజయోత్సవంలో భాగంగా చిత్ర బృందం ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకుంది. హీరో సాయిధరం తేజ్, దర్శకుడు సముద్రఖని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను డీసీపీ విశాల్ గున్ని ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్లో కేసుల గురించి, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డీసీపీ విశాల్ గున్ని అనంతరం మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా తెనాలిలోని సంగమేశ్వర థియేటర్ను బ్రో సినిమా హీరో సాయిధరం తేజ్, దర్శకుడు సముద్రఖని చిత్ర యూనిట్తో కలిసి సందడి చేశారు. థియేటర్లలో అభిమానులతో మాట్లాడిన సాయిధరం తేజ్ బ్రో సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ముఖ్య కార్యాలయం ఐఎన్ఎస్ సర్కార్స్లో కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా పులౌట్ పదవి విరమణ వేడుక నిర్వహించారు. విశాఖపట్నం నేవల్ బేస్ సర్కార్స్ పెరేడ్ మైదానంలో గౌరవ సూచకంగా నౌకాదళ అధికారులు, డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.